ఉద్యోగి బహిరంగ తిరుగుబాటు ఒక ఎత్తు అయితే ఆంధ్రజ్యోతి దాన్ని హైలైట్ చేయడం మరొక ఎత్తు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెర్ప్ డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి సాయినాథ్ జయచంద్రను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ డిఆర్ఓ కె మాధవి ఉత్తర్వులు ఇచ్చారు. కలెక్టర్ సిఫార్సు మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ఇటీవల ఉత్తర్వులు పేర్కొన్నారు. డిఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న సాయినాథ్ అనధికారిక విధులకు గైర్హాజరు కావడం, ముందస్తు సమాచారం లేకుండా ఎక్కువ రోజులు సెలవుల్లో ఉండటంతో పాటు షెడ్యూల్ చేయబడిన సమావేశాలు గైర్హాజరు కావడం వంటి కారణాలతో ప్రభుత్వానికి సరెండర్ చేశారు. పాలనా ప్రయోజనాల దృష్ట్యా తదుపరి చర్యల కోసం సాయినాథ్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కి సీఈఓగా సరెండర్ చేశారు. సెర్ప్ సీఈఓకి సరెండర్ చేశారు. దీని మీద సాయినాథ్ జయచంద్ర ఆదివారం అమలాపురం ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. ఎస్టీనైనందువల్ల తన అకారణంగా చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. గతంలో పలువురు ప్రముఖుల వద్ద పనిచేసి ప్రశంసలు అందుకున్న చరిత్ర తందన్నారు. కారణాలు చూపకుండా సరెండర్ చేయడం ఏంటంటూ పరోక్షంగా కలెక్టర్ నిలదీశారు. తనకు జరిగిన అన్యాయం మీద అమలాపురంలో అర్ధనగ్నంగా కూర్చుని నిరసన తెలియజేస్తానని ప్రకటించారు. దీని మీద ఇప్పటికే జిల్లాలోని పలువురు దళిత ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశారని చెప్పారు. పనిచేసే వాళ్ళనే పంపిస్తారా అంటూ వాళ్ళు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. తనకు జరిగిన అన్యాయం మీద మాల, మాదిగ, గిరిజన, లంబాడీలతో సహా అనేక జాతులకు చెందిన వాళ్ళతో కలిసి ఉద్యమిస్తానని ప్రకటించారు.